జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రకి విశేష స్పందన వచ్చింది. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు సాగిన ఈ యాత్రలో 16 సభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9 భారీ రోడ్ షోలు నిర్వహించారు. ఈ సభల ద్వారా జగన్ ప్రభుత్వ పనితీరుని ప్రజలకి వివరించడంతో పాటు ప్రతిపక్షాల తీరుని ఎండగట్టారు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి మంచి చేసే అవకాశం ఇచ్చారని అనుకున్నానని, తన పదవి కాలంలో చేసిన ప్రగతిని వివరించారు. ప్రతి ఇంటికి మేలు చేశాను. ఇది మీ ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం, మీ సోదరుడి ప్రభుత్వం. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించాను. నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే, నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటేయండి. లేదు, నేను మీకేమీ చేయలేదు అనిపిస్తే నాకు ఓటు వేయవద్దు అని ధైర్యంగా చెబుతూ తన 5 ఏళ్ల పాలనలో కలిగిన మేలుని ప్రజలకు వివరించారు. మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్ యాత్ర టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర ఒక జైత్ర యాత్రను తలపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 86 నియోజకవర్గాల్లోని కోట్ల మందికి చేరువ అవుతూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది. ఎక్కడికక్కడ మహిళలు, వృద్ధులు, రైతులు, యువత తమ అభిమాన నాయకుణ్ణి చూసేందుకు ఎండని సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు. ఆయన వెంట, ఆ బస్సు వెంట పరుగులు తీసి మరీ సెల్ఫీలు తీసుకుని వాటిని అపురూపంగా దాచుకున్న యువతీ యువకులు ఎంతోమంది జగనన్నకు కష్టం చెప్పుకొని స్వాంతన పొందాలని భావించి ఆయన్ను కలిసి గోడు వెళ్ళబోసుకుని కన్నీళ్లు తుడుచుకొని భరోసాతో అన్నకు బాయ్ బాయ్ అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతోమంది. మనవడా, నువ్వు మళ్ళీ రావాలి, మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వాతాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మూటలుగా పేరుకుపోయాయి. అవన్నీ ప్రేమగా మారి ఎన్నికల్లో ఓట్లుగా మారడం ఖాయం. ఆ ఓట్లు మళ్ళీ పేదలకి మరిన్ని అభివృద్ధి ఫలాలు ఇవ్వడమూ ఖాయం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.